ఇంకా 4వ చక్రం ఏమిటి అంటే అనాహత చక్రం అంటారు, అది హృదయం. ఈ చక్రం ఏమిటి అంటే మనిషి జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే ఇది ఎంత బాగుంటే లైఫ్ అంత బాగుంటుంది, ఇది ఎంత బాగోకపోతే అంటే నార్మల్గా కూడా మీరు చూసినప్పుడు హృదయానికి చాలా ఇంపార్టెన్స్. ఎందువల్ల అంటే ఇక్కడ అన్ని లిమిటేషన్స్ ఉంటాయి, మళ్ళీ అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే అన్లిమిటెడ్గా మారుతామో అన్నీ బాగుంటాయి. ఇక్కడ మామూలుగా మనిషికి లక్షణం ఏమిటి అంటే ఆశించడం ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి అంటే నార్మల్ హ్యూమన్ ఎప్పుడు ఆ చక్రంలో ఆశిస్తూ ఉంటాడనమాట ప్రతిదాన్ని. ఏం ఆశిస్తున్నాం అంటే ఏమో తెలీదు, అన్నిటి నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఉందో అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారు మన దగ్గరికి, వచ్చేసరికి వాళ్ళు నాకేమిస్తారు అని ఎక్స్పెక్ట్ చేసే లక్షణం నార్మల్గా మనిషికి ఉంటుంది. కానీ అది ఎంత తప్పు అంటే ఇప్పుడు ఒకళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ అంటే ఆశిస్తున్నాను, ఆశించడం ఎప్పుడైతే వచ్చిందో అది ఒక రకంగా చెప్పాలి అంటే రాక్షస లక్షణమే. ఎందువల్ల అంటే ఆశిస్తున్నాను అంటే అర్థం ఏమిటి, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి కావాలి. ఎప్పుడైనా ఇక్కడి నుంచి రావాల్సింది ఏంటి అంటే హృదయం నుంచి ఇవ్వడం, ఇవ్వడం ఒక్కటే రావాలి కదా. నేను తీసుకోవాలి అని ఎప్పుడు అనుకుంటున్నానో అప్పుడు ఏమవుతుంది అని అంటే దేవతా లక్షణం ఉంటుంది. తీసుకోవడం అన్నది ఇవ్వడం అన్నది దేవతా లక్షణం, తీసుకోవడం అన్నది రాక్షసుల లక్షణం. అంటే ఈ మాట విషయానికి వస్తే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు రాక్షసులే. ఎందుకంటే హృదయం ఎప్పుడు ఇవ్వనే చెప్తుంది, ప్రేమకున్న లక్షణం నువ్వు ఇంకా ఏమిస్తావు ఇంకా ఏమిస్తావు అంటుంది తప్ప తీసుకో తీసుకో అంటలే. ఇక్కడ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే అన్నిటి నుంచి ఆశిస్తున్నారో దానివల్ల ఏమవుతుంది అంటే స్వార్థం పెరిగిపోయి అనుకుంటాము నేను ఈ సృష్టిలో అందరికీ త్యాగం చేస్తున్నాను, ఒక్కళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అంటే నన్ను వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. ఎప్పుడైతే నేను త్యాగిని అంటే చూడండి వాళ్ళకే అనిపిస్తుంది అనమాట, నేను త్యాగిని, నేను సేవ చేస్తున్నాను, లేకపోతే నేనేమో ఏంటంటే సఫర్ అవుతున్నాను, ఏంటంటే అందరికీ చేసి నేను ఫైనల్గా సఫర్ అవుతున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా మీకు గుండెకున్న లక్షణం ఇవ్వడం కదా. మీరు అప్పుడు ఎవరికైనా సేవ చేశారనుకో అది ఇవ్వడం కిందే లెక్క కదా. అప్పుడు మీరు ఎందుకు సఫర్ అవుతారు నిజంగా ఇచ్చినప్పుడు? కానీ ఏదైనా చేసినప్పుడు రిటర్న్ మనం ఏది ఆశించకుండా చేస్తేనే అది మంచి లక్షణం. రెండోది పోనీ మీరు సఫర్ అవుతున్నాను అయ్యి ఊరుకుంటున్నావా? లేదు. చూడు నీ వల్ల నేను సఫర్ అవుతున్నాను అని అంటున్నావు, ఏం చేస్తున్నావు? తలుపేమో వేసేసి కూర్చుని ఏంటి నన్ను పలకరించడానికి ఎవరు లోపలికి రావట్లేదు అనుకుంటున్నావు. ఎప్పుడు వస్తారు? తలుపు తీసినప్పుడు వస్తారు. అలాగే గుండెని ఏం చేస్తున్నావు? నేను సఫరర్ని, నేను త్యాగిని, నేనేమో అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నాను, వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను చాలా సేవ చేస్తున్నాను, నా సేవలన్నీ అందుకుంటున్నారు కానీ వాళ్ళు రిటర్న్ సేవ నాకు చేయట్లేదు అని అనుకుంటున్నావు. ఇవన్నీ రాక్షసుల లక్షణాలే. దేవత లక్షణం ఏంటంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయకపోవడం అంటే నువ్వు ఇచ్చేస్తావు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో నీకెందుకు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నువ్వు ఇవ్వాలనుకున్నావు కానీ తీసుకోవాలనుకోలేదు కదా. ఈ ఎక్స్పెక్ట్ చేయడంలో ఏమవుతుంది అంటే మనం చాలా కోల్పోతున్నది ఎక్స్పీరియన్స్. అంటే మనకు వచ్చి చిన్న చిన్న ఎంజాయ్మెంట్లు అన్నిటిని ఏం చేస్తున్నాం, మనం మిస్ చేసేసుకుంటున్నాం. అంటే ఏమనుకుంటున్నావు, మీరు వచ్చి నన్ను ఎప్పుడూ ఆనందపరచాలి అనుకుంటాను, కానీ అది ఎప్పటికైనా మీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు. ఎందుకంటే నేను మిమ్మల్ని హ్యాపీ చేయగలనా 24 hours? చేయలేను. అప్పుడు మీరు చేయాలని కోరుకోవడం కూడా ఎంతవరకు న్యాయం? 0. అంతే. ఎందుకు అంటే ఈ సృష్టిలో ఎవ్వరూ ఇంకోళ్ళని హ్యాపీగా ఉంచలేరు. ఎవరు హ్యాపీగా ఉంచుకోవాలి అంటే నన్ను నేనే ఉంచుకోవాలి. ఇంకోళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేసినా సరే అది దుఃఖానికి హేతువే, అంతేకాని ఆనందాన్ని ఇవ్వదు. ఈ వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడంలో మనకు వచ్చే ఎంజాయ్మెంట్లన్నిటినీ మనం ఏం చేస్తాం, మిస్ చేసుకుంటాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థమవుతుంది. అది ఎవరు చెప్తారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ.
ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకో పేరుని చూసారా, ఈడ కృష్ణుడిని కొలుస్తాం హృదయంలో. కృష్ణుడికి మదన మోహనుడు అని ఒక పేరు ఉంటుంది. మదన మోహన అంటే అర్థం ఏమిటి అంటే, మనలో ఏంటంటే బోల్డ్ అన్ని ఎమోషన్స్ గుద్దేసుకుంటూ ఉంటాయి కదా, అదే మదనం అంటే. అంటే ఏంటి, దెబ్బలాట, ఒకదాంతో ఒకటి దెబ్బలాడేసుకుంటున్నాయి ఆ ఎమోషన్స్ అన్నీ. ఈ ఆశించడం వల్ల వచ్చే ఎమోషన్స్ అన్నీ ఒకదాంతో ఒకటి గుద్దుకుంటుంటే వాటిని మొత్తం తీసేసి దీనికి మోహనత్వం అంటే అందాన్ని ఇస్తాడట. ఆ అందం ఏమిటి అంటే ప్రేమించడం. ఎప్పుడైతే ప్రేమించడం మొదలెట్టామో దాన్నే అనుభవం అంటారు. ఆ అనుభవం ఏమిటి అంటే, ఇక్కడ అంటే రాధాకృష్ణ తత్వంలో చెప్పాలి అంటే రాధతో ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. ప్రేమ మాత్రమే అని చెప్పి ఎప్పుడైతే ఆ అమ్మతో ఎక్స్పీరియన్స్ అవుతుందో మనకి, ఎందుకంటే గుండెల్లో అమ్మే ఉందని తెలిసిందో, ఇంకా ఎప్పుడు దేని నుంచి, ఎందుకంటే మన అమ్మ ఏమి మన నుంచి ఆశించి మన పెంచలేదు. అసలు ఆవిడ కడుపులో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో తెలీదు. మనకు కాలు బాగుందో చెయ్యి బాగుందో, అసలు అమ్మాయో అబ్బాయో, కళ్ళు బాగున్నాయో ముక్కు బాగుందో, ఏమైనా లోపాలు ఉన్నాయో ఏమీ తెలియదు. రేపు నాకేమైనా చేస్తాడు అవన్నీ ఆశించలేదు అసలు. జస్ట్ ఆ కడుపులో అలా పెంచుతుంది 9 నెలలు, అంత బరువు మోస్తూ తీరా బయటికి తీసుకొస్తుంది. బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంక ఈ సృష్టిలో ఎవరైనా మన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో, కానీ తల్లి అయితే అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. మనం ఎంత హ్యాపీగా ఉంటే ఆవిడ అంత హ్యాపీ అవుతూ ఉంటుంది. మనం బాధపడితే ఆవిడ బాధపడుతుంది, అంతేకాని మన నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయదు. ఆ తత్వం ఎప్పుడైతే వస్తుందో ఈ సృష్టిలో ప్రతి జరిగే కార్యాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే మన దగ్గరికి ఏది వచ్చినా దాన్ని ఆనందంగా తీసుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ వల్ల ఏమవుతుంది, నాకు ఇది కావాలనుకుంటున్నారు, తీరా అది వస్తే ఇదేం బాగాలేదు బాగుండేది అనిపిస్తుంది. అంతే. అంటే మనం ఒకటి కోరుకోవడం వల్ల అలా అనిపిస్తుంది. అసలు కోరికే లేదనుకోండి, అప్పుడు అన్నిటినీ మనం ఏం చేయగలం, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈవెన్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఎంజాయ్మెంట్లోనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో మనం ఏ పని చేసినా సరే అందులో సక్సెస్సే ఉంటుంది. ముట్టుకుంటే చాలా సక్సెస్. ఎందుకు అంటే ఏవి ఎక్స్పెక్ట్ కావాలి అని ఉండదు కాబట్టి ఏదున్నా సరే మనం ఎంజాయ్ చేస్తాం. అప్పుడు బోల్డ్ అంత సక్సెస్ వస్తుంది లైఫ్లో. అది అనాహత చక్రం ఇస్తుంది.